ఆ నేతన్నలకు ఏం చేశారో విషయం కూడా మీకు తెలియజేస్తాం అధ్యక్ష. మరి సోదరులు అడిగారు అధ్యక్ష, ఏం చెప్పారంటే సభ్యులు అడిగారు అధ్యక్ష, సహకార చేనేత మేము ఏం చేస్తామో చెప్తున్నాం అధ్యక్ష. సహకార చేనేత కార్మికులు పొదుపు నిధి కోసం 5 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. అదే అంటే 25కు 26కు అధ్యక్ష. నేషనల్ ఎన్ఐఎఫ్సి నుంచి 5 కోట్ల రూపాయలు ఇచ్చాం. యూనిటీ మాల్ కు 66 కోట్లు. అదే విధంగా ఎన్సిడిసి పథకం కింద 38 కోట్లు. ముడి పదార్థాల కొనుగోలు సబ్సిడీ, మరి ఉచిత విద్యుత్ కోసం మా సోదరులు అడిగారు అధ్యక్ష, 250 కోట్ల రూపాయలతో మేము ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మొత్తం అదే కాకుండా సభ్యులు గతంలో మేము ఎన్నికల మేనిఫెస్టోలో జిఎస్టీ రీఎంబర్స్మెంట్ ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి మా సోదరులు అడిగారు అధ్యక్ష, మేము నేతన్న నేస్తాం అని చెప్పి ఒక్క నేతన్న నేస్తాం ఒకటే ఇచ్చారు అధ్యక్ష. మేము అది ఒక్క నిమిషం. మరి నేతన్నలకు అధ్యక్ష వాళ్ళు ఇచ్చింది వైసీపీ అంటే వాళ్ళు ఒక్క సంవత్సరానికి లెక్కేసుకుంటే అధ్యక్ష నేతన్న నేస్తం కింద 191 కోట్లు ఇచ్చారు అధ్యక్ష మొదటి సంవత్సరం. మళ్ళీ వైసీపీ ప్రభుత్వం మళ్ళీ పెన్షన్ల రూపంగా 250 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. రెండు కలిపితే 441 కోట్లు అవుతుంది అధ్యక్ష. మేము ఈ గత 8 నెలల్లో అంటే 10 నెలల్లో 445 కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్ రూపంగానే ఇచ్చామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా నేతన్న నేసిన వస్త్రాలను ప్రతి నెల ఒక నెల ఎగ్జిబిషన్ పెడుతూ వాళ్ళకు అండగా నిలబడ్డామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, స్వయాన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే హ్యాండ్లూమ్స్ డే ఎగ్జిబిషన్ ఓపెన్ చేసి చేనేతలు వెంటిలేటర్ మీద ఉన్న చేనేతలకు జనరల్ వార్డుకి తీసుకొచ్చారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి భారత్ టెక్స్ మన జరిగిన ఢిల్లీలో భారత్ టెక్స్ కార్యక్రమానికి వెళ్ళాం అధ్యక్ష. మంచి ప్లాట్ఫామ్ అధ్యక్ష. మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారిని చూసి 8 పరిశ్రమలు రాబోతున్నాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. 2500 కోట్లతో 15,000 మందికి ఉపాధి చూపించబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా 14-19లో ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉపాధి చూపించాలి, చేనేతలకు 365 రోజులు పనులు కల్పించాలనే ఉద్దేశంతో మరికొన్ని చోట్ల టెక్స్టైల్స్ పార్కులు కూడా ఆ రోజు ప్రారంభించారు అధ్యక్ష. మరి గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎమ్మిగనూరు పార్క్ అలాగే ఆగిపోయింది, రాయదుర్గం పార్క్ అలాగే ఆగిపోయింది, గుంటూరులో ఉన్న పార్కు అలాగే ఆగిపోయింది. మరి ఇవన్నీ మళ్ళీ పునరుద్ధరిస్తున్నామని మళ్ళీ మొదలు పెడుతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి ఇంత చేస్తూ కూడా మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ వీవర్ శాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు అందరికీ స్ఫూర్తిగా 365 రోజులు మంగళగిరిలో ఏదైతే వీవర్ శాల పెట్టారో మరి మేము కూడా మళ్ళీ వీవర్ శాలలు పెడుతున్నాం. అంతేకాకుండా టాటా బిర్లా ఆదిత్య వారితో కూడా అనుసంధానం చేసుకుని మరికొంతమందికి ఉపాధి చూపించబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి గత 5 సంవత్సరాల్లో ఓన్లీ ఒక నేతన్న నేసం తప్ప వాళ్ళకి ఏ విధంగా సహకారం లేదన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. చెప్పండి అధ్యక్ష, నేతన్నల మోసం, నేతన్నల ద్రోహి అన్నారు అధ్యక్ష. ఏం చెప్పారు చెప్పండి సార్. అధ్యక్ష వాళ్ళు ఇచ్చింది ఏమంటే అధ్యక్ష నేతన్న నేస్తం ఒకటి ఇచ్చారు అధ్యక్ష. ఆ నేతన్న నేస్తానికి ఎంత ఇచ్చారు అధ్యక్ష చెప్తున్నాను కదా. ఫస్ట్ లోనేమో 97,000 మందికి అన్నారు అధ్యక్ష, 97,000 మందికి అన్నారు అధ్యక్ష. మళ్ళా 77,000 మందికి 191 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. మళ్ళీ పెన్షన్ ఎంత ఇచ్చారు అధ్యక్ష? 250 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. ఇది దీని వల్ల 441 కోట్లు మాత్రమే ఇచ్చారు అధ్యక్ష. మేము ఇవన్నీ ఇస్తూ ఎన్టీఆర్ భరోసా మాత్రమే 445 కోట్లు ఇచ్చామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. ఎల్ఓపి గారు మీరు కూర్చోండియా, మీరు లేచి అడుగుతారండి ఎల్ఓపి గారికి ఇవ్వండి అని ఆయన అడుగుతాడుగా.
మీరు అడుగుతారండి ఇదే కరెక్ట్ గా. అధ్యక్ష, మంత్రి గారు వాస్తవ విరుద్ధమైన అంశాలని ఆయన చెప్తారు అధ్యక్ష. మరి వాళ్ళ అధికారులు ఏమి వారికి సమాచారం ఇచ్చారో నాకైతే తెలియదు, కానీ వాస్తవంగా మనం మాట్లాడుకుంటే దీనిపై మేము ప్రొటెస్ట్ తెలియజేసుకున్నాం అధ్యక్ష. మా ప్రొటెస్ట్ తెలియజేస్తాం అధ్యక్ష. దయచేసి అమ్మా నేను మాట్లాడతాను దయచేసి మా ప్రొటెస్ట్ తెలియజేస్తాం అధ్యక్ష. ఎందుకంటే ఏదైతే 2014-19లో 2014-19లో ఈ అంశం అయితే ఆ రోజున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నేతలకు ఏదైతే హామీ ఇచ్చిందో మీకు రుణమాఫీ చేస్తారని కానీ లేదు వాళ్ళకి అధ్యయనం చేస్తారని జీవోనిచ్చి వాళ్ళకి ఆ కార్యక్రమాన్ని చేయకుండా వాళ్ళు మోసం చేసిన విషయాన్ని నీ దృష్టి తీసుకుని అది వాస్తవం అధ్యక్ష. రుణమాఫీ చేయలేని విషయాన్ని వాస్తవం. అది కాకుండా వాళ్ళకి 1000 కోట్ల ప్రత్యేక నిధి కూడా పెడతానని చెప్పారు అధ్యక్ష. ఆ అంశాన్ని కూడా వాళ్ళు చేయలేదు అధ్యక్ష. ఆ 14-19 నేను చెప్తాను వినండి. ఆవిడ చెప్పింది అలా చెప్పారు కదా అధ్యక్ష. మంత్రి గారు ఏం చెప్పారు? గత 5 సంవత్సరాలు చెప్పారు కదా, మరి మేము చెప్పాలి కదా. ఏ ఒక్క మాట అయినా సరే నేను చెప్పిన దాంట్లో రికార్డులో తప్పుగా ఉంటే మీ ప్రొటెస్ట్ మీరు అయిన తర్వాత మాట్లాడండి. చేస్తున్నాం మా ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఆయన చెప్పిన తర్వాత మాట్లాడండి. చెప్పలేమండి. చెప్పిన తర్వాత మీరు కరెక్ట్ చేయండి. ప్రొటెస్ట్ తెలియజేస్తున్నాం. అది కాకుండా మీరు ఏదైతే నేతన అమ్మా చెప్పిన తర్వాత మీరు మళ్ళీ మాట్లాడి మీరు కరెక్ట్ చేయండి. నేతన్న నేస్తం పథకానికి మాట్లాడేదంటే 200 కోట్లు తిరిగి మాత్రమే ఇచ్చారని చెప్పారు అధ్యక్ష. 200 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పారు అధ్యక్ష. అది వాస్తవ విరుద్ధం అధ్యక్ష. 969 కోట్ల 70 లక్షల రూపాయలు ఇచ్చారనేది లెక్కలు చూసుకోమని అధ్యక్ష. వాళ్ళు ఒకసారి రివ్యూ చేసుకోమని అధ్యక్ష. ఈ నేపథ్యంలో అదే కాకుండా నేతన్న పెన్షన్ 1300 ఇది చెప్పింది ఎలా కూడా రికార్డు అధ్యక్ష. ఏదైనా తప్పు అయితే మమ్మల్ని ప్రివిలేజ్ మోషన్ నోటీస్ కూడా ఇచ్చుకోవచ్చు అధ్యక్ష. సభను తప్పుగా పెట్టానండి, దానికి అభ్యంతరం లేదు అధ్యక్ష. ఇది కాకుండా 1300